అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరియు కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతని ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసి ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. ఏలైనగా నీకున్న ఈ సంతానమునకు ఈ దేశమును ఇచ్చి నీ తండ్రిని అబ్రహాముతో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములే నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 17th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, అబ్రహాం దినాల్లో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు, భయంకరమైన కరువు వచ్చింది ఆ ఫిలిష్తీయుల దేశంలో. అక్కడి నుంచి ఇస్సాకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ప్రభు చెప్పారు, ఐగుప్తులోకి వెళ్ళగా ఇక్కడే ఉండు, ఇక తోడిని బ్లెస్ చేస్తాడు. ఇస్సాకు నమ్మాడు. కరువు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది. కరువు యొక్క ఎఫెక్ట్ ప్రతి ఒక్కరూ అనుభవించాలి. బిజినెస్ మ్యాన్స్ కానీ, సామాన్లు కానీ, కొద్ది కానీ, గొప్ప కానీ, పని వాళ్ళకి పని దొరకదు, చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇస్సాకు ఆ కరువు అనే కాడిని విరక్కొట్టి దేవుని మాట విని అక్కడుండి సమృద్ధిగా బ్లెస్ అయ్యాడు. ఎస్, కాడిని విరగొట్టున్నవాడు పైకి వచ్చాడు, కాడిని విరగొట్టుకున్నవాడు కిందకి వెళ్ళిపోయారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ మీద ఉన్న కాడి విరగొడతావో, విశ్వాసం బలపడతావో, దేవుని మాట వింటావో, నువ్వు పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రపంచం ఎటు తలకిందులైనా సరే, ఆర్థిక మాన్యం పడిపోయినా సరే, ఏం జరిగినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, నువ్వు మాత్రం పైకి వస్తావు. ఇస్సాకులాగా అభివృద్ధి పొందుతావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. తరాల కాడిని ఇస్సాకు విరగొట్టుకుని పైకి వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే నేటి అభిషేకం ద్వారా నీ పైన కాడి విరగొట్టబడిన గాక, నువ్వు పైకి వచ్చుదో గాక. నీ పక్కన 1000 మంది పడినా, 10,000 మంది కూలిన అపాయం ఎదుకు రాదన్నాడు. నమ్ము, వాక్యాన్ని క్లైమ్ చేయి, అద్భుతాలు చూస్తావు. ఎస్, పాపంలో పడిపోయి నిన్ను లేవనెత్తి జై జీవితాన్ని ఇస్తాడు. అనారోగ్యంతో కుంగిపోయి నిన్ను ఆరోగ్యం ఇస్తాడు. విడిపోయిన కుటుంబాన్ని కడతాడు. దరిద్రం నుంచి విడిపించి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నిరుద్యోగం నీకు ఉద్యోగం ఇస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, నెక్స్ట్ లెవెల్ లేవనెత్తాడు. ఎగ్జామ్స్లో దేవుడు తోడై ఉంటాడు, కృపగల కార్యం చేస్తాడు. ప్రతి కాడి నీ మీద ఉన్న ప్రతి కాడి, మన మీద ఉన్న కాడి, పరిచయం ప్రతి కాడి విరగొట్టబడును గాక. ఇస్సాకు అడుగుల ముందుకు వేద్దాం. ఇస్సాకు విత్తనమేగా అదే అధ్యాయంలో 12-13 వచనాలు అంటాడు, నూరంతలుగా ఫలించాను. ప్రైజ్ జీసస్. అనేకులకి వర్షం లేక, పంట లేక, బావుల్లో నీళ్ళు లేక ఎండిపోతున్నాయి, మొక్కలు చచ్చిపోతున్నాయి. కానీ ఇస్సాకి మొక్కలు పోతున్నాయి, బావులో నీళ్ళు పడుతున్నాయి, సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. శత్రువులు అసూయపడేంత దీవెనిచ్చాడు. నీకు కూడా దేవుడు శత్రువులు అసూయపడేంత దీవెనిచ్చి ఇస్సాకు వాళ్ళ కాడి వెరగొట్టి దీవించబడదు గాక. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈ ప్రార్థనకు ముద్ర వేయండి, ఈ వాక్యాన్ని ముద్ర వేయండి. మా హృదయాల్లో విశ్వాసములో బలపడాలి, గొప్ప కార్యాలు చూడాలి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి. ఎవరికి జాబు లేదో, ఎవరికి టెర్మినేషన్ జరిగిందో వాళ్ళకి మంచి అంతకంటే ఐక్స్ జాబ్ దొరకాలి. కృపనిచ్చి కార్యాలు చేయండి. బిజినెస్ పీపుల్ బ్లెస్ చేయండి. సమృద్ధిగా చూడండి. అప్పులు కొట్టిపోయండి, చీకటి తొలగించండి, అపాధిగా లైపరచండి. మీ తోడు, మీ సన్నిధి, మీ దీవెన ప్రతి ఒక్కరిపై ఉంచి కృపగల ఆశీర్వాదాలు దయచేసి మహిమ చెందండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వదు. అన్ని విషయాల దీవెన, కృపాక్షేమం దయచేయండి. బిజినెస్ పీపుల్ కూడా బ్లెస్ చేయండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, ప్రతి కాడి విరగొట్టబడాలి, సమస్యలు విడుదల పొందాలి, ఆరోగ్యం వాళ్ళు స్వస్థపడాలి, మడగన వ్యాధి కూడా గడ్డిస్తుంది, దీర్ఘకాల వ్యాధులను కాడిని కూడా విరగొట్టి కృపనివ్వండి. ఈ 7th ఆలివ్ ఫెస్టివల్ ద్వారా ఎరుకో ప్రాకారాలు కూలిపోయినట్టుగా అపవాదించిన ప్రాకారాలు కూలిపోవాలి. మేము ఎరుకోని ప్రజలకి స్వాధీనపరచుకోవాలి. అన్నింటిలో దీవించి గొప్ప కార్యాలు చేసి జయమునిచ్చి మహిమ చెందండి. కృపాక్షేమం. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్లను దీవించి కృపనివ్వండి. బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా తోటండి. మా బిడ్డలను బలపరిచి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, మీరు చేపెట్టి రాయించి గుడ్ రిజల్ట్ ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఎండింగ్ ఫెస్టివల్స్ ఇంకా పొడిగించబడడం జరిగింది. ప్రభు చిత్తమైతే మార్చి 3rd వీక్ వరకు జరగవచ్చు. ఈ విషయాల్లో ప్రేయర్ చేయండి. దేవుడు అద్భుతాలు చేయండి కాక. అలాగే సర్కస్ గ్రౌండ్ విషయంలో దేవుడు మెరాకిల్ చేసినట్టు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకున్నాం. లేదా మార్చి 3rd వీక్న అక్కడ షిఫ్ట్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.